చిన్ననాటి నుండియు సిరినెరుంగని బీద పాపడొకడు పెరుగుచుండె. వాని ప్రార్థన చేత దగురీతి గొనియెను. కురుచైన చెలగడు గోవు నుండు ఒకనాడు యజమాని ఆ గోవు గానక దాని వెదకబోయె తానుగాంచె. బ్రహ్మ విష్ణు మహేశ్వరాది దేవుళ్ళైన దేవతలనొక ప్రదేశమందు. హలో అండి, వెల్కమ్ టు రామరత్నం బ్లాగ్స్. మీరందరూ బాగున్నారనుకుంటాను. నేనైతే చాలా బాగున్నాను. మనందరము బాగుండాలని ఆ బ్రహ్మ విష్ణు మహేశ్వరులను అయితే వేడుకుందాము. ఇప్పుడు మనకి మాఘమాసం కదా. ఈ మాఘమాసంలో ఒక్క ఆదివారం అయినా సరే త్రినాద వ్రతకల్పం చేసుకుంటే చాలా మంచిది. ఎందుకంటే ఈ పూజ చాలా విశేషమైనది. ఇది పూర్వం నుండి మన పెద్దవాళ్ళు అందరూ చేసుకునే పూజే, మనందరికీ తెలిసిందే. బ్రహ్మ విష్ణు మహేశ్వరులను ఒకే చోట పెట్టి ఒక ఆదివారం నాడు మనము పూజ చేసుకోవలసిన పూజ ఇది. తప్పకుండా ఈ మాఘమాసంలో ఒక ఆదివారం అయినా సరే మీరు ఈ పూజ అయితే చేసుకోండి. ఈ పూజకి ఏమీ అవసరం లేదు, చాలా సింపుల్గా ఈవినింగ్ చేసుకుంటామన్నమాట. అన్నీ మూడు ఉండాలి బ్రహ్మ విష్ణు మహేశ్వరులకి. దీపాలు అలాగే 3 చెంబులు పెడతాం కదా, అది గంగా యమున సరస్వతి నదులను ఆవాహనం చేసినట్టు. అలాగే ముందుగా వినాయకుడిని పూజ చేసుకున్న తర్వాత త్రినాథ స్వామివారి అష్టోత్తరం ఉంటుంది. అష్టోత్తరం తర్వాత కథ ఉంటుంది, త్రినాథ వ్రత కల్పము అని బుక్ ఉంటుంది. అదిగో అక్కడ పెట్టాను కదా, ఆ బుక్స్ అయితే మనకు అమ్ముతారు. అలాగే గూగుల్లో కూడా ఉంటాయి ఈ బుక్స్, ఈ వ్రత కథ. అది పూజకన్నీ అమర్చుకున్న తర్వాత ప్రసాదం మనం ఏది పెట్టినా పర్వాలేదు, మనకి అప్పటికి పళ్ళు ఏ ఉంటే అవి పెట్టుకుంటే చాలా మంచిది. అలాగే దీనికి ముఖ్యంగా మెయిన్ అనమాట, ఆ వస్తువు పేరు అయితే చెప్పకూడదు, ఆ ధూపం మాత్రం వేయాలి. ఇప్పుడైతే ఆ వస్తువు దొరకట్లేదు కనుక మనము మామూలుగా సాంబ్రాణి ధూపం అయితే వేసేవచ్చు 3 త్రిమూర్తులకి. అయితే ఇవన్నీ వినాయక పూజ ఇవన్నీ అమర్చుకున్న తర్వాత, వినాయక పూజ అయిన తర్వాత త్రినాథ స్వామివారి అష్టోత్తరం అయిన తర్వాత కథ అయితే మనము చదువుకోవాలి. కథ తర్వాత హారతి ఇచ్చుకోవాలి. ఇప్పుడైతే నేను ఆ కథ అయితే చదువుతాను, మీరు శ్రద్ధగా వినండి. ఓ భక్తులారా, త్రినాథ కథ వినుట వలన ఇహపర సౌఖ్యములు చేకూరును. పూర్వము శ్రీపురమని గ్రామమున మధుసూదుండనే బీద బ్రాహ్మణుడు ఉండేవాడు. కొంతకాలమునకు ఆయనకు ఒక కొడుకు పుట్టాడు. తల్లిపాలు బిడ్డకు చాలకపోవటచే పిల్లవాడు అనుదినమును క్షీణించుచుండెను. దరిద్రావస్థ యందున్న భార్యాభర్తలకు అర్భకుండకు కుమారుని పరిస్థితి చూచి కొంతవరకు చింతించి తమ ఇంటిలోనున్న చిల్లర సామానుల అమ్మగా 5 రూపాయలు వచ్చినవి. ఆ సొమ్ముతో ఒక ఆవును కొనమని భార్య చెప్పగా బ్రాహ్మణుడు ఆవు కొరకై అనేక గ్రామములు తిరిగి తొదకొక పట్టణమున భాగ్యవంతుడగు ఒక వయసుని దుకాణం కడకు చేరెను. ధనధాన్యములతో పశు సంపదలతో తొలతూగుచున్న ఆ వర్తకుని ఇంటి ముందర నిలిచి బ్రాహ్మణుడు దిగ్భ్రమ చెందుచుండెను. ఆ వర్తకుని వద్ద బోధ అను ఒక ఆవు చాలా పెంకితనము కలది ఉండెను. అది ప్రతిరోజు ఇతరుల చేనుల్లోనికి పోయి సస్యములు మేయుచుండెను. దాని బాధపడలేక 1/16 కొన్న దానిని 5 రూపాయలకు అమ్మివేసదునని వర్తకుడు నిశ్చయించుకొనెను. ఆ వర్తకుని అభిప్రాయమును బ్రాహ్మణుడు తెలుసుకొని 5 రూపాయలకు తనకో గోవునిమ్మని రూపాయలిచ్చెను. అంతా ఆ వర్తకుడు ఆ గోవును దాని దూడను ఆ బ్రాహ్మణునికి అమ్మివేసెను. ఆవును దూడను ఇంటికి తోలుకు వచ్చి భార్యకు చూపెను. భార్య చాలా సంతోషించెను. ఆవు పాలతో చక్కగా బిడ్డని పెంచుతుండెను. ఒకనాడు మేతకైపోయిన ఆ గోవు ఎప్పటికీ రాకపోవటం వలన దానిని వెతుకుటకై బ్రాహ్మణుడు బయలుదేరి తిరిగి వేసారి ఒక మర్రి చెట్టు క్రింద విశ్రమించెను. కొంతసేపటికి వృక్షాగ్రము నుండి త్రిమూర్తులు బ్రాహ్మణుని దీనస్థితిని చూచి కారణమడిగిరి. బ్రాహ్మణుడు ఆ బ్రహ్మ విష్ణు మహేశ్వరులను చూచి సవినీయ నమస్కారములు ఆచరించి తన నిజస్థితిని తెలియపరచెను. అది విని త్రిమూర్తులు బ్రాహ్మణుని చూచి శ్రీపురమునకు వెళ్ళుము, మా కోసం 1 పైసా గంజాయిను 1 పైసా ఆకు చెక్కలను 1 పైసా నూనెయును కొని తెమ్మని చెప్పిరి. తన చేతిలో చిల్లిగా అవ్యయను లేదు, నమస్కరించుట తప్ప తమకేమీను ఈజాలనని బ్రాహ్మణుడు అనగా త్రిమూర్తులు ఇట్లనిరి, ఓ విప్రుడా, ఇదిగో ఇక్కడ కనబడుచున్న రెల్లు 10 క్రింద 3 పైసలు కలవు, వానిని తీసుకొని మేము చెప్పినట్లే చేయమని చెప్పగా ఆ బ్రాహ్మణుడు రెల్లు 10 క్రింద గల 3 పైసలు తీసుకొని శ్రీపురమునకు పోయి గంజాయి ఆకులు చెక్కలు కొని నూనె పోసుకుంటకు ఏమీ లేనందున త్రిమూర్తులను కోరిన బట్టలో నూనె ఉండదని పిచ్చివాడని వర్తకులు నూనె ఇయ్యకుండిరి. అంతా ఒక పిసినారి తెలుకల పాత్ర అడుగున గల దిగమట్టు నూనెను బట్టలో పోసి పైసా తీసుకొనెను. బ్రాహ్మణుడు కొంత దూరం ఏగినప్పటికీ తెలుకలమైన పాత్రలో నూనె 1 చుక్కయైనను లేకుండెను. అది చూచి తెలుకలు ఆశ్చర్యపడి మూర్చపోయిన. ప్రక్కనున్న వర్తకులు వారి దుస్థితికి చింతించి తప్పు తెలుసుకొని బ్రాహ్మణుని పిలిచి తప్పు మన్నింపుమని ప్రార్థించి సక్రమముగా నూనెను కొలిచి ఇచ్చిరి.
ఆ వస్తువులను తీసుకుపోయి ఆ బ్రాహ్మణుడు త్రినాథులకు సమర్పించెను. అంతా త్రినాథ స్వాములకు బ్రాహ్మణుని మీద దయ కలిగి, ఓ బ్రాహ్మణుడా, నీవి వ్రతమాచరింపుము, దీని వలన ఎక్కువ డబ్బు ఖర్చు కానేరదు. నీవు తెచ్చిన 3 పైసల సామానులే సరిపడను. 3 మట్టి చిరుములు తయారు చేసి గంజాయి నలిపి అందు పూడ్చి అగ్ని వేయుము. ప్రమిదలో 3 దీపములు వెలిగింపుము. ఆకు చెక్కులు ప్రసాదము సిద్ధం చేసి రాత్రి మొదటిజామున బంధుమిత్రుల్ని పిలిచి భక్తి శ్రద్ధలతో దైవములకు మాకు సర్వమును సమర్పించుము, సర్వ సంపదలు బడేయగలవని చెప్పగా వెంటనే విప్రుడు ఆ వృక్షజాలము వద్దనే పూజ ప్రారంభించెను. చిలుములు తయారు చేసి దట్టించి దీపారాధనకు ఒత్తులు లేనందున కొంచెం ఆలోచించి పై మీద గల ఉత్తరీయమును చించి ఒత్తులు చేసి దీపారాధనకు అగ్ని లేనందున కన్నులు మూసుకొని త్రినాథుల్ని వేడుకోగా దీపములు వెలిగినవి. విప్రుడు త్రినాథులకు మేళా సమర్పించి వారి ఆజ్ఞను గైకొని తన గృహమునకు పోచుండగా దారిలో ఆవు దోడయును కనబడినవి. వానిని తోలుకొని ఇంటికి చేరిన వెంటనే బ్రాహ్మణునికి ఐశ్వర్య ప్రాప్తి కలిగిన భార్యాబిడ్డలతో సుఖంగా జీవితమును గడుపుచు ఆ విప్రుడు పురమునందు గల ఎల్లవారలకు వ్రత విధానం మెరింగించి నిత్యమును తాను ఆచరించుచు సుఖంబుగా నుండెను. విప్రుడు చెప్పిన విధముగా ఊరిలోనున్న వారందరూ త్రినాథ వ్రతం ఆచరించుచుండగా వర్తకులందరూ వారవలేక తమ వర్తకములు పడిపోవటం వలన రాజుగారి వద్దకు ఫిర్యాదు చేసిరి. అది విని రాజుగారు కోపించి పురప్రజలందరినీ పిలిపించి, ఈ త్రినాథులు ఎవరు, ఎందులకు ఆ వ్రతం చేయుచున్నారు అని వికట్టట్ట హాసంతో దైవ దూషణ చేయుచు, నా రాజ్యమందున్న ప్రజలెవ్వరూ ఈ వ్రతం చేయరాదు, అట్లు చేసినచో కఠిన శిక్షయును జరిమానాయును విధించబడునని ఆజ్ఞాపించను. అంతా రాజుపై త్రినాథ స్వాములకు కోపం వచ్చి, నీ కులమునకు అరిష్టం ప్రాప్తించిన కాక అని శపించిన వెంటనే యువరాజు ఆకస్మికంగా మరణించను. మరణ వార్త విని పురప్రజలందరూ విలపించుచు రాజుగారి కుటుంబమును ఓదార్చుచు భగవంతుని దూషించుచు మృతపుత్రుని శ్మశానమునకు తీసుకుపోయారు. త్రినాథులకు రాజుపై దయ కలిగి ముసలి బ్రాహ్మణ రూపముతో ఆ శ్మశాన వాటికకు వచ్చి అక్కడనున్న వారిని చూచి, మీ రాజుగారు త్రినాథులకు దూషించిన ఆ తప్పు వలన మీ యువరాజు మరణించను, కావున మీ రాజుగారు త్రినాథులను రక్షింపమని ప్రార్థించి త్రినాథ వ్రతం ఆచరింపమనండి, యువరాజు బ్రతకగలడని ముసలి బ్రాహ్మణుడు చెప్పి అంతర్ధానమైనారు. రాజు ఆ సంగతి విని త్రిమూర్తులను ప్రార్థించి వ్రతమాచరించిన యువరాజు నిద్ర మేల్కొన్నట్లు లేచి కూర్చుండెను. దోష పరిహారార్థమై రాజు 7 పర్యాయములు మేళా చేయటకు మొక్కుకున్న నాటి నుండి రాజు అష్టైశ్వర్యములు పొంది ఆనందముగా నుండెను. త్రినాథ వ్రత విధానమును ఆ వ్రత రాజమును దూషించిన వారికి కలుగు కష్టములు వినియున్నారు కదా, వ్రతం చేసేదమని మరసిన వారున్నారా అని సందేహము కలుగవచ్చును. పూర్వము స్వర్ణభద్ర నది ఒడ్డున ఒక పురములో వయసుడొకడు కలడు. సముద్ర ప్రాంతమందు వ్యాపారమనర్చుచు ఒకనాడు త్రినాథ వ్రత మహత్యమెరిగి వ్రతమనొత్తునని మొక్కుకొనెను. కొంతకాలమైన తరువాత విశేష లాభమును పొంది వాడ దిగి ఇంటిలో ధనం భద్రపరుచుకొని వ్రతం చేయటం మరిసిపోయిన మర్నాడు వాడ మునిగిపోయిన. అంతా వర్తకుడు మోర్చిపోయినప్పుడు ఆకాశవాణి, ఓ ఈ వర్తకుడా, నీవు త్రినాథ వ్రతం చేసుకుందునని మొక్కుకునే ధనం అధాంతత చేత మరిచిపోయినవు, కావున త్రినాథులకు మేళా చేయమని పలికిన వ్యాపారి నిర్ఘాంతపోయి వెంటనే త్రినాథ వ్రతం కావించిన. యథాప్రకారంగా వాడు తేలింది. వర్తకుడు సంతోషించి భక్తి వినయములతో వ్రతం చేయొచ్చు సుఖముగా కాలమును గడుపుచుండెను. ప్రదర్శన లాభములు వినుడు. ఒక ఊరిలో ప్రజలందరూ భక్తి శ్రద్ధలతో త్రినాథ స్వాములకు ఒక చోట మేళాలు చెల్లించుచుండిరి. అక్కడికి చాలామంది గ్రుడ్డివారు, కుంటివారు, రోగులు వచ్చి వ్రత సమీపము చేరి త్రినాథులను ధ్యానించగా గ్రుడ్డివారికి నేత్రములను, కుంటివారికి అవయవములను వచ్చెను. రోగులు రోగ నివారణ లేరి. అంతా వారందరూ ఆనందమును పొంది సదా త్రిమూర్తులను స్మరించుచు మేళాలు సమర్పించుచుండిరి. అద్దాన వారి ఇహపర సౌఖ్యములను పొందిరి. వ్రత సమాప్తి కాకుండగానే వెళ్ళిపోవు వారులకు, వ్రతమును దూషించే వారులకు కలుగు అరిష్టములు వినుడు. ఒక ఊరిలో ఒక వైష్ణవ భక్తుడు మేళా పూర్తి కాకుండా ప్రతిదినమును వెళ్ళిపోవచుండెను. వానిని చూచి తక్కిన భక్తులందరూ నీవు వెళ్ళిపోవుటకు కారణమేమని అడిగారు. అంతా వైష్ణవుడు, నా గురువుగారు వచ్చేసరికి నేను ఇంటి వద్ద లేకున్నచో కోపింతురు, అయినను ఇక నుంచి పూర్తయ్యే వరకు వెళ్ళను అని చెప్పి అక్కడనే ఉండెను. ఆ దినమున మామూలుగా శిష్యునింటికి గురువు వచ్చి శిష్యుడేడని వాని తల్లిని అడిగిన. మేళా వద్దకు వెళ్ళినాడని తల్లి చెప్పగా విని గురువు కోపంతో వ్రతం చే చోటునకు వెళ్ళి మేళాను భగ్నపరిచి శిష్య సమేతుడే తన గృహమునకు వెళ్ళుచుండెను. అంతా మార్గమధ్యమున కుంభవృష్టి పెనుగాలి ప్రారంభించి వారిని కలవరపరచను. తన ఇంటికి వెళ్ళేసరికి భార్యాబిడ్డలు చనిపోయినట్లు పడి ఉండిరి. అది చూచి గురువు విచారించుచుండగా శిష్యుడు గురువుగారిని చూచి, మీరు వ్రతమును భగ్నపరచుటచే ఇట్టి కష్టములు సంభవించినవని చెప్పిన గురువు తక్షణమే తెలివి తెచ్చుకొని వ్రతమాచరించి ప్రసాదమును భక్తులకిచ్చి తాను స్వీకరింపగా భార్యాబిడ్డలు జీవించిరి. తదాదిగా గురువుగారు వ్రతమును నిత్యమును చేయుచుండిరి. ఓ భక్తులారా, ఈ వ్రతరాజమును అన్ని జాతుల వారు చేయవచ్చును. కలియుగములో ఇంత సూక్ష్మములో మోక్షం కలిగించే వేరొక సాధనము లేదు. కావున ప్రతి వారును భక్తి శ్రద్ధలతో దీన్ని ఆచరించి ఇష్టార్థ సిద్ధులు అందుదురుగాక. కథ అయ్యాక మనము స్వాములకైతే హారతి. మంగళం భగవాన్ విష్ణు, మంగళం మధుసూదన పుండరీకాక్ష, మంగళం గరుడధ్వజ నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే సుభద్రా ప్రాణనాథాయ జగన్నాథాయ మంగళం, దత్తాత్రేతాయ పుత్రాయ శ్రీ త్రినాథాయ మంగళం.
ఇది శ్రీ త్రినాథ స్వామి వారి కథ సమాప్తం అనమాట. ఇలాగా ఈ మాఘమాసంలో మనం ఈ త్రినాథ స్వాముల వారి ముగ్గురు బ్రహ్మ విష్ణు మహేశ్వరులను ఒకే చోట పూజించుకుంటే చాలా చాలా విశేషమైన ఫలితం. అయితే మనకి దొరికితే మర్రి ఆకులు మాత్రం పెట్టి పూజించాలి, ఇది ఒక్కటే దీనికి నియమము. ఈ పూజ ఎవరైనా చేసుకోవచ్చు, ఇది మన అమ్మమ్మల కాలం నుండి చేసుకుంటున్న పూజే మనందరి ముందు. మీరందరూ తప్పకుండా ఈ మాఘమాసంలో ఈ పూజ అయితే చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. తప్పకుండా మన ఛానల్లో ఇలాంటివి మంచి మంచి పూజా వీడియోస్ ఉంటాయి. సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. ఇంకా మంచి మంచి పూజా వీడియోస్ అయితే మన ఛానల్లో ఉంటాయి. మనందరము సులువుగా చేసుకునే పూజా వీడియోస్ మన ఛానల్లో ఉంటాయి. తప్పకుండా మన ఛానల్ని అయితే ఒకసారి విజిట్ చేయండి. శ్రీయకాంతాయ కళ్యాణ నిధి దిన శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.